నమస్తే అండి, నా పేరు రామాంజనేయులు, నేను మేనేజర్ని. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితుల రీత్యా మాట్లాడే మీ ముందుకు వచ్చాను. ఏంటంటే కార్మికుడిని కన్నీటి కారణమైన ఏ సంస్థ కూడా ఖచ్చితంగా వర్తిల్లదండి. కార్మికుడి కన్నీటి కారణమైన ఏ సంస్థ ఖచ్చితంగా వర్తిల్లదు. ప్రతి 3 సంవత్సరాలుగా ఒకసారి వేతనాలు పెంచమని న్యాయబద్ధమైన మా కోరికని ఎవరెవరో వచ్చేసి మాకేం తెలుసు, సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ వస్తుందని రకరకాలుగా మాట్లాడుతున్నారు. మీకు తెలుసా సార్, కూటికి గోల్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కార్మికుడు, కానీ సినిమాను వదిలిపెట్టి పోలేరు. ఎందుకంటే సినిమా మీద ఉన్న ఫ్యాషన్. మీ సినిమా హిట్ అయితే మేము ఆనందపడతాం, మీ సినిమా ఫెయిల్ అయితే మేము బాధపడతాం. ఎందుకంటే సినిమా మాది అని పనిచేస్తాం సార్. ఒక కార్మికుడిని కష్టపెట్టిన ఏ సంస్థ వృద్ధిలదు. ఈరోజు 3 గంటలకి చిరంజీవి గారితో మాట్లాడుతున్నాను అన్నారు. అవును, ఈరోజు చిరంజీవి గారితో 3 గంటలకు మాట్లాడే ఈ సమావేశంలో ఖచ్చితంగా క్లియర్ అవుతుందండి. 99% నాకు తెలిసి క్లియర్ అవుతుంది. అందరికీ న్యాయం చేస్తారు, అటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఇటు కార్మికులకు కావచ్చు. కానీ ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నానండి, ఇది శాంపిల్ మాత్రమే. ఒకవేళ అది జరగని పక్షంలో, అక్కడ న్యాయం జరగని పక్షంలో, ఇది మేము చూసింది శాంపిల్ మాత్రమే. ఖచ్చితంగా కార్మికులు ఎవరు కూడా వాళ్ళ మంచితనాన్ని చేతకంతనంగా ఎవరు తీసుకోవద్దు. చాలా కోపం మనకి గురి చేయొద్దండి. జై హింద్.